తనని తాను రాజుగా ప్రకటించుకున్నాడు. తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడిని కూడా కారాగృహంలో బంధించాడు. తానే రాజు అయ్యాడు. కంసునికి అనేక మిత్రులు ఉన్నారు. వారంతా కూడా అసుర స్వభావం. బాణుడు, భౌముడు, మాగధుడు, మహాశనుడు, కేశి, ధేనుకుడు, బక, ప్రళంబ, తృణావర్త, చాణూర, ముష్టిక, అరిష్ట, ద్వివిధ పూతనాదులు అందరినీ రప్పించాడు. వారందరితో అంటున్నాడు, మిత్రులారా, యాదవులందరూ దేవతలుట. నన్ను చంపేటటువంటి వాడు మహావిష్ణువు అవతరించబోతున్నాడట. వారన్నారు, ఏం చేయమంటారన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదట ఇట్లా ఉండగా సప్తమో వైష్ణవం ధామ యం అనంతం ప్రచక్షతే. దేవకీదేవి గర్భిణి అయింది. ఆ సప్తమ గర్భంలో ఆదిశేషుడు, అనంత నామంతో పిలువబడేటటువంటి పరమాత్మ యొక్క అంశ, ఆయన గారు పెరుగుతున్నాడు. పరమాత్మ శ్రీ మహావిష్ణువు యోగమాయని పిలిచారు. నమస్కారం చేసింది యోగమాయ. భద్రా, నీవు రేపల్లెకు వెళ్ళు. వసుదేవుని భార్యలు కంసుని చేత బంధితులై ఉన్నారు. కానీ ఒక్కతే, ఆమె రోహిణి. ఆమె మాత్రం నందగోకులంలో తలదాచుకున్నది. చాలా ఉత్తమురాలు, మహాయోగ్యత కలిగినటువంటిది. దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి శేషుణ్ణి సంకర్షణ చేసి బయటకు తీసి నేర్పుగా నీవు రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టు. తర్వాత నేను నా అంశతో దేవకీదేవికి జన్మిస్తా. అది అష్టమ గర్భం అవుతుంది. ఆ తర్వాత సాక్షాత్తుగా నువ్వు నందుని భార్య యశోదకి కూతురుగా పుట్టు. పరమాత్మ యొక్క ప్రణాళిక ఇది. నమస్కారం చేసింది. అలాగే స్వామి, యోగమాయ అంటే భగవంతుని యొక్క శక్తి. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం సమర్థ భగవాన్. భగవంతుడు అంటే ఏదైనా చేయగలడు. సర్వసమర్థుడు, సర్వశక్తిధరుడు. చంపాలంటే చంపుతాడు, చచ్చిన వాడిని బ్రతికిస్తాడు. పరీక్షిత్తుకి ప్రాణం పోశాడు. కథలో ఇంకా ముందు ముందు ఇలాంటి భగవంతుని యొక్క యోగమాయ శక్తి ఎలాంటిదో అనేకమైనటువంటి నిదర్శనాలు. సరేనని బయలుదేరుతున్నది యోగమాయ. పరమాత్మ అన్నాడు, నువ్వే కనుక ఈ భూలోకంలో పుట్టినట్లయితే భూలోకవాసులు అనేకమైనటువంటి నామములతో నిన్ను పూజిస్తారు. ఎన్ని నామాలతో? దుర్గ, భద్ర, కాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక. ఎవరు వీరంతా? శక్తి. శక్తి ఒకటే, అనేక రూపాలు, అవతారాలు. పరమాత్మ అంటున్నారు, చతుర్దశ నామములతో
లోకులు నిన్ను సేవిస్తారు. వెళ్ళిరా అన్నారు పరమాత్మ. వీళ్ళే కాకుండానండి, ప్రతి గ్రామంలో ఏదో ఒక పేరుతో గ్రామదేవత ఉంటుంది. ఆ గ్రామదేవతలందరూ కూడా శక్తి స్వరూపాలే. కట్టమ్మ, మైసమ్మ, ఇంకా ఇతరు, నూకాలమ్మ, పోలేరమ్మ, శక్తి ఒక్కటి. పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ. ఉపనిషత్ వాక్యం ఇది. ఒకే శక్తి అనేక నామములతో అనేక రూపాలతో ప్రపంచంలో సృష్టిలో పరిఢవిల్లుతూ ఉంటుంది.